హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 29 అంటే ఈరోజు జరిగిన మధ్యాహ్నం యొక్క టెట్ పేపర్ 29కి సంబంధించి పేపర్ అనమాట. ఈవినింగ్ జరిగిన పేపర్ చూద్దాము. సో అందులో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు ఏంటనేది డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో డింగ్ డాంగ్ వాదం అనేది ఎవరు ప్రతిపాదించారు అని అడిగారు. ఎలమి అనే పదానికి అర్థం అడిగారు. అలాగే చైతన్యం నానార్థం అడిగారు. కామాని ఏమంటారు, సో కామాని ఏమంటారు అంటే తెలుగులో ఏమంటారు అని అడిగారు. ఉత్పలమాల గణాలు, అలాగే సరళాలని గుర్తించమన్నాడు. సంశ్లిష్ట అక్షరం ఏది అని అడిగాడు. సంయుక్తాక్షరము ద్విత్వాక్షరం కాకుండా సంశ్లిష్ట అక్షరం ఏది అని అడిగారట. అలాగే వృద్ధి సంధికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్, వృద్ధి సంధికి సంబంధించి ఒక పదం అడిగారు. అలాగే తృతీయ తత్పురుష గురించి ప్రతి సెషన్లోని చూసుకుంటే మనకి ఈ ఏవైతే విభక్తులు ఉన్నాయో వాటి నుంచి ఖచ్చితంగా అడుగుతున్నారు. అలాగే వృత్యానుప్రాస అలంకారం, నిన్న చూసుకుంటే మనకి అంత్యానుప్రాస అలంకారం గురించి ఇచ్చారు, ఇవాళ వృత్యానుప్రాస అలంకారం. అలాగే కథన పద్ధతి అనేది ఎవరు అని ఇచ్చారు, దానిపైన ఒక బిట్ రావడం జరిగింది. ఎర్రని చీర అనే దాంట్లో విశేషణం గురించి, అలాగే జాతీయం తలలో నాలుక అనే ఒక జాతీయం గురించి ఇచ్చారు. ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ మెథడ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి, అలాగే ఎంటర్ప్రైజ్ అనేది స్పెల్లింగ్ అడిగాడు. కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అడిగాడు. ఇది నిన్న కూడా మనకి బిట్లో రావడం జరిగింది. కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అనేది ప్రతి సెషన్లోని కూడా అడుగుతున్నారు. ఇవి కొన్ని అయితే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ బిట్సే కూడా వచ్చేస్తున్నాయి. అలాగే రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ గురించి అడుగుతున్నారు. ఎమోషన్స్ని తెలియజేసే వాక్యం, సో ఇది నిన్న కూడా వచ్చిన బిట్టు. సో ఎమోషన్స్ని, స్ట్రాంగ్ డిజైర్ని, స్ట్రాంగ్ ఎమోషన్స్ని తెలియజేసే వాక్యాలు వేటిలో మనం చెప్తామంటున్నారు, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో చెప్తాము. అలాగే టెన్సెస్కి సంబంధించి ఒక బిట్ అనేది వచ్చింది. నెక్స్ట్ కుమార శతకాన్ని ఎవరు రచించారు అని అడిగారు. తెలుగు పద్యాలని ఇంగ్లీష్లో అనువదించిన వారు ఎవరు అని అడిగారు. రక్షక తంత్రం ఉపసంహరణ అనే దానికి సంబంధించి రక్షక తంత్రము. నాణాలను ఎవరు ప్రవేశపెట్టారన్నారు, మేబీ ఏవైనా ఒక సర్టైన్ అవ్వచ్చు నాణాలు అనేవి. ప్రాథమిక అవసరం అనేది ఏది అని అడిగారు. శాశ్వత శిస్తు అనేది ఎవరు ప్రవేశపెట్టారు. ఈ శాశ్వత శిస్తు పైన ఇప్పటి వరకు ఒక 3 times బిట్ అనేది వచ్చి ఉంటుంది. శాశ్వత శిస్తు అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారనేది మనకి ఏదైతే టెట్ మాక్ టెస్ట్లు అనేవి అప్లోడ్ చేశారో సో అందులో ఇచ్చారనమాట. శాశ్వత శిస్తు అనేది ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని చెప్పి ఇయర్ ఇచ్చారు, ఇక్కడ డైరెక్ట్గా బిట్ ఇచ్చారు. అందుకని మనం మాక్ టెస్ట్లు కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే కస్కుట అనేది ఏంటి, ఒక పరాన్నజీవి. కొండపల్లి కోట ఎవరు కట్టారు అని అడిగారు. ఇది 4th క్లాస్లో ఉంటుంది మనకి ఈవీఎస్కి సంబంధించి. మౌర్యుల పరిపాలన గురించి తెలియజేసే గ్రంథం అడిగారు. చామ్స్కీ సిద్ధాంతము. అలాగే ఫస్ట్ కృత్రిమ దారం ఏది అని అడిగారు, కృత్రిమ దారానికి సంబంధించి. అస్మక అనేది ఏ నదీ తీరాన ఉంది అని అడిగారు. నేను చెప్పిందే నువ్వు చేయాలి అనేది ఏ పాలనలో మనకి ఉంటాయి కదా, నియత పాలన అనీత పాలన అన్నట్టు అలాగా. సో ప్రజాస్వామ్య పాలన అని ఇలా రకరకాల ఆప్షన్స్తో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి విస్థాపన వ్యవసాయాన్ని వేరువేరు ప్రాంతాల్లో వేరువేరుగా పిలుస్తూ ఉంటారు కదా, జూమ్ వ్యవసాయం అని, పోడు వ్యవసాయం అని ఇలా పిలుస్తూ ఉంటారు కదా. వాటిలో ఏది కానిది అని ఇచ్చారట. అలాగే ఫస్ట్ జల విద్యుత్ అభివృద్ధి చేసిన దేశం ఇచ్చారు. ఇది జాగ్రఫీ 8th జాగ్రఫీకి సంబంధించిన బిట్. అధిక మొత్తంలో ఉన్న వస్తువులను పంపిణీ చేయడం అనేది అని ఒక సంథింగ్ బిట్. కైలాస దేవాలయం అనేది ఎక్కడుంది. బొబ్బిలి యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగింది అని ఇచ్చారు. పొడుపు కథ, నాలుకకి సంబంధించి ఒక పొడుపు కథ. తలలో నాలుక అనే జాతీయానికి సంబంధించి ఇచ్చాడు. మానసిక చలనాత్మక రంగానికి చెందనిది ఏది అని కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ యొక్క లక్ష్యాల్లో కనుక చూసుకుంటే మీరు డెప్త్గా ఏం చదవాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో నైపుణ్యాలకి వాటికి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు ఒక రంగం ఉన్నది, మానసిక చలనాత్మక రంగం ఉన్నదంటే అందులో ఏవేమి ఉన్నాయి సో అవి చూసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు కూడా టెట్కి సంబంధించి అవే ఇస్తాడు, ఆర్డర్ ఇస్తాడు. లేదు అంటే కింద కొన్ని ఇచ్చి వాటిలో చెందినది ఏది చెందనిది ఏది అని అడుగుతాడు. టెట్ లెవెల్లో మాత్రం అవి ఖచ్చితంగా చూసుకోండి. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు అని అడిగాడు. సో March 22 ప్రపంచ జల దినోత్సవం. భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏదని అడిగారు. అలాగే అండానికి శుక్రకణానికి సంబంధించి ఒక బిట్ అనేది రావడం జరిగింది.
సో ఇవి మనకి ఇప్పుడు ఈరోజు జరిగిన మధ్యాహ్నం షిఫ్ట్లో ఇచ్చిన కొన్ని బిట్స్ అయితే. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.